ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అష్టాదశోऽధ్యాయః. మోక్ష సన్యాస యోగః. ప్రస్తావన. 2వ అధ్యాయము 11వ శ్లోకము నుండి శ్రీ భగవంతుని ఉపదేశము ఆరంభమైనది. అచ్చట నుండి 30వ శ్లోకము వరకు జ్ఞానయోగము చెప్పబడినది. ఆ మీదట ప్రసంగ మధ్యమున భగవంతుడు క్షాత్రధర్మమును ఉద్బోధించి అర్జునుని యుద్ధమునకు పురికొల్పెను. తదుపరి 39వ శ్లోకము నుండి అధ్యాయ సమాప్తి వరకు కర్మయోగమును ఉపదేశించెను. తదనంతరము 3వ అధ్యాయము మొదలుకొని 17వ అధ్యాయము చివరి వరకు జ్ఞానయోగ ద్వారమునను కర్మయోగ ద్వారమునను పరమాత్ముని ప్రాప్తి సిద్ధించడి విధానములు ఆయా ఎడల సందర్భానుకూలముగా బోధింపబడి ఉన్నవి. సన్యాసయోగమని చెప్పబడు జ్ఞానయోగము యొక్కయు, త్యాగమని చెప్పబడు నిష్కామ కర్మయోగము యొక్కయు స్వరూపతత్వమును విడివిడిగా తెలియకోరిన వాడే ఈ అధ్యాయ ప్రారంభమున అర్జునుడు ప్రశ్నించుచున్నాడు. ఈ అధ్యాయమునకు సన్యాసయోగమని కూడా పేరు కలదు. భగవంతుడు తన ఉపదేశమును ఉపసంహరింపబోవుచు సింహావలోకన న్యాయమున గడిచిన విషయమునంతటిని ఈ అధ్యాయమున సంగ్రహించి చెప్పియున్నాడు. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేసి నిషూదన. కృష్ణ, సన్యాసముననేమో త్యాగముననేమో వాటి స్వరూపమును వేర్వేరుగా తెలియచెప్పు. భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. భగవంతుడిట్లనెను, అర్జున, స్వర్గాది ఫలములనొసగడి కామ్యకర్మములను వదిలివేయుట సన్యాసమని పండితులందురు. అన్ని కర్మముల యందును ఫలాపేక్షను విడిచిపెట్టుట త్యాగమని వివేకులు చెప్పుదురు. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదానతపః కర్మ నత్యాజ్యమితి చాపరే. కర్మము ఏది అయినను బంధదోషమును కలిగించునదియే కావున సుతరాం వాటిని త్యజించవలసినదే అని కొందరు పండితుల తీర్మానము. కర్మలే అయినను యజ్ఞదాన తపస్సులను వదులుట తగదని కొందరి తీర్పు. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమ త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. ఈ విషయమున నా నిశ్చయమును వినుము. కిరీటి, త్యాగము 3 విధములు. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞదాన తపస్సులను వదలరాదు, తప్పక చేయవలసినదే. బుద్ధిమంతులు యజ్ఞదాన తపస్సులను పవిత్రములని అంగీకరింతురు. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. పార్థ, యజ్ఞదాన తపోరూపమగు ఆ కర్మములను కూడా కర్తృత్వ సంగమును ఫల వ్యామోహమును లేక చేయుట మంచిది. ఇదియే నా సిద్ధాంతము. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. శాస్త్రము విధించిన నియత కర్మాలను వదులుట సరికాదు.
మూఢత్వముతో వదిలినచో ఆ త్యాగము తాపస త్యాగమనబడును. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. చేయుటకు ప్రాలుమాలి శరీరము అలియునని కర్మములను వదులుట రాజస త్యాగమనబడును. అట్టివానికి నిజమైన త్యాగ ఫలితము లభింపదు. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః. అర్జున, చేయవలసిన విహిత కర్మలను చేయుచు సంగమును ఫలమును త్యాగము చేయుట సాత్విక త్యాగము, అదియే నాకు ఇష్టము. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగీ సత్వ సమావిష్టో మేధావి ఛిన్న సంశయః. సంశయములు లేక సత్వగుణ ప్రపూర్ణుడైన మేధానిధి కర్మములయందు అనుకూల ప్రతికూల భావముంచడు. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మ ఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే. దేహధారి అయినవాడు కర్మలను తుదముట్ట వదులుటకు వీలే కాదు. కాబట్టి కర్మఫలములను త్యజించిన వాడే నిజమైన త్యాగి. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్యా నతు సన్యాసినాం క్వచిత్. పుణ్యము పాపము మిశ్రమమనడి 3 విధములగు కర్మఫలములు మరణానంతరము లుబ్ధులగు సంసారులను పట్టి వేధించును. ఫలాసక్తిని వదిలిన సన్యాసులకు అవి అంటవు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. మహాబాహు, ఏ కర్మమైనను నెరవేరవలెనన్నచో 5 కారణములు అమరియుండవలెనని సాంఖ్యశాస్త్రము నిశ్చయించి చెప్పినది. వాటిని చెప్పెదా వినుము. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విదం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. శరీరము, అహంకారము, ఆయా ఇంద్రియములు, వివిధములగు వాయు వ్యాపారములు, అధిదేవతా శక్తులు. శరీరవాగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. శరీరముతో, వాక్కుతో, మనస్సుతో మనుష్యుడు చేసేది మంచి చెడ్డ కర్మములన్నిటికిని ఈ 5 కారణములు. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః. విషయమిట్లుండా సంస్కార బుద్ధి లేని మూఢుడు కేవల స్వరూపమగు ఆత్మయే కర్తయని భావించుచున్నాడు. వానికి వాస్తవ జ్ఞానము లేదు. యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. దేహాదికములు తాననడి అభిమాన కల్పమెవ్వనికి నిత్య నివృత్తమైపోయినదో, ఎవ్వని బుద్ధికి కర్మఫలము తోడి అంటూ సొంటూ లేదో, అట్టివాడు ఈ లోకములను చంపినను వాస్తవముగా చంపనివాడు. వానికి కర్మబంధము లేదు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదనా కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ.
జ్ఞానము, జ్ఞేయము, పరిజ్ఞాత ఈ మూడును మనుష్యుని కర్మమునందు ప్రేరేపించడి వస్తువులు. కరణము, కర్మ, కర్త ఈ మూడును కర్మ నిర్వహమునకు ఆశ్రయములు. జ్ఞానం కర్మ చ కర్త చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణ సంఖ్యానే యథావచ్ఛృణుతాన్యపి. గుణభేదము వలన జ్ఞానము, కర్మము, కర్త అనునవి మూడు విధములుగా ఉన్నవని సాంఖ్యశాస్త్రము చెప్పుచున్నది. వాటిని వినుము. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. భిన్న భిన్నములై దోచడి ఈ యావత్తు చరాచర పదార్థములందును నశించని ఒకే ఒక వస్తువు అఖండముగా ఉన్నదని గ్రహించడి జ్ఞానము సాత్విక జ్ఞానము. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. బాహ్య భేదములనే పాటించి ఆ విధముగానే సమస్త చరాచర భూతములందును ఆత్మ భిన్న భిన్నమై ఉన్నదని భావించుట రాజస జ్ఞానము. ఎత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం. అంధగజ న్యాయము, కూపమండూక న్యాయముననుసరించి తన వస్తువే సమస్తమనుకొనిడి యుక్తి విరుద్ధమును అసంబద్ధమును సకుంచితమునైన జ్ఞానము తామస జ్ఞానము. నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫల ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. ఫలము మీద ఆశ లేక అభిమానముతో కూడక రాగద్వేషములు పొంతపోక చేసెడి విహితమగు కర్మము సాత్వికము. ఎత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. ఫలాసతోడను అహంకారముతోడను చేసెడి కర్మము రాజసము. దాని వలన ప్రయాస ఎక్కువ. అనుబంధం క్షయం హింసాం అనవేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. ముందు వెనుకలు చూడక కష్ట నిష్ఠూరములు గమనింపక అలము జలము యోచింపక పెంకి పట్టుతో చేసెడి కర్మము తామసమనబడును. ముక్త సంగోనహం వాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధ్యో నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. ఫలాకాంక్ష లేక అహంకరించక గట్టితనము దిట్టతనము కలిగి ఫలాఫలములందు ఎగుడు దిగుడు పొందక పనిచేయువాడు సాత్విక కర్త ఎనబడును. రాగీ కర్మ ఫల ప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్ష శోకాన్వితః కర్త రాజసః పరికీర్తితః. వట్టి పామరుడు, ఫలమునకై దేవరించువాడు, లోభి, పరపీడకుడు, మలినుడు, సుఖదుఖములకు తబ్బిబ్బు అగువాడు రాజసకర్తయని చెప్పుదురు. అయుక్త ప్రాకృతస్తబ్దః శఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామసముచ్యతే. స్థిర చిత్తము లేనివాడు, గొడ్డు మూర్ఖుడు, దురభిమాని, మోసగాడు, పరకార్యములను భంగము చేయువాడు, పచ్చి సోమరిపోతు, దీనవదనుడు, ఊరూరక కాలయాపన చేయువాడు తామసకర్త ఎనబడుచున్నాడు.
బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. ధనంజయ, పై విధముననే గుణముల భేదముననుసరించి బుద్ధియు ధృతియు మూడేసి విధములై ఉన్నవి, చెప్పెదా వినుము. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికీ. ఇది ధర్మము, ఇది అధర్మము, ఇది కార్యము, ఇది అకార్యము, దీని వలన భయము, దీని వలన నిర్భయము, ఇది బంధము, ఇది మోక్షము అని తెలిసికొనజాలెడి బుద్ధి సాత్వికము. యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసి. అర్జున, ధర్మమును గాని అధర్మమును గాని కార్యమును గాని అకార్యమును గాని ఉన్నదున్నట్లు స్పష్టముగా తెలుసుకొనజాలని బుద్ధి రాజస బుద్ధి. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసి. పార్థ, అజ్ఞానముచే ఆవరింపబడి అధర్మమును ధర్మముగా అన్ని విషయములను తల్లక్రిందులుగా భావించడి బుద్ధి తామస బుద్ధి అనబడును. ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియాః యోగేన వ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్వికీ. ఓ పృథానందన, ఇంద్రియ ప్రాణ మనోవ్యాపారములను చెల్లా చెదురుగానీక ఒకే కట్టడిలో పెట్టగలిగిన పట్టుదలను సాత్విక ధృతి అందురు. యయా తు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతిః సా పార్థ రాజసి. అర్జున, మిక్కుటమగు ఫలాసక్తితో కూడి ధర్మార్థ కామములనెడి త్రివర్గములచే చిక్కపట్టియుండెడి పట్టుదల రాజస ధృతి అనబడును. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసి. పృథాపుత్ర, మాటి మాటికి స్వప్న భయ శోక విషాదములకు ఎరయగుచు కూడా దౌర్భాగ్య మానవుడు ఏ పట్టుదలను విడువడో దానిని తామసీ ధృతి అని చెప్పుదురు. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి ఎత్తదగ్రే విషమివ పరిణామే మృతోపహం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. భరతకుల దీపక, గుణభేదములను బట్టి 3 విధములై ఉండెడి సుఖములను వివరించెదను వినుము. విడువక సాధించినచో హాయిని చేకూర్చి సంకటములను చల్లార్చునదియు, ఆరంభమున విషము వలె తోచి రాను రాను అమృతప్రాయముగా ఉండునదియు, తేటయగు బుద్ధియందు ఆవిర్భవించుడినదియు అగు సుఖము సాత్విక సుఖము. విషయేంద్రియ సంయోగాత్ ఎత్తదగ్రే మృతోపహం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. ఇంద్రియములు విషయములతో కలిసినప్పుడు మొదట అమృతము వలె ఉండి మీదట విషముగా పరిణమించడినదియు అగు సుఖమును రాజస సుఖమందురు. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం
తత్తామసముదాహృతం. ఆదియందును అంత్యమందును కూడా ఆత్మకు వ్యామోహకరమైన నిద్ర వలన, సోమరితనము వలన, భ్రాంతి వలన చేకూరునట్టి సుఖము తామస సుఖము. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిస్యాత్రిభిర్గుణైః. ప్రకృతి జన్యములకు ఈ త్రిగుణములకు చెందని ప్రాణి ఎద్దియు భూలోకమున లేదు, స్వర్గలోకమునను లేదు. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రానాం చ పరం తప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. వారి వారి స్వభావము వలన పుట్టిన గుణములను అనుసరించి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు కర్మములు విభజింపబడినవి. శమోదమస్తపశౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. శమము, దమము, తపస్సు, శౌచము, సహనము, రుజుత్వము, జ్ఞానము, విజ్ఞానము, ఆస్తికత్వమును పుట్టుకతో బ్రాహ్మణులకు ఏర్పడిన కర్మములు. శౌర్యం తేజోధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యము, పరాక్రమము, ధైర్యము, దక్షత, యుద్ధమున వెనుదీయకుండుట, దానబుద్ధి, ప్రభుశక్తి ఇవి క్షత్రియులకు పుట్టుకతో ఏర్పడిన కర్మములు. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. వ్యవసాయము, పశు సంరక్షణ, వ్యాపారమును వైశ్యులకు స్వభావ కర్మములు. సేవ చేయుట శూద్రులకు స్వభావబద్ధమగు కర్మము. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. స్వభావముగా తనకు నియతములైయున్న కర్మములను నిర్వహించుచు మనుష్యుడు ఉత్తమ సిద్ధిని పొందగలడు. ఆ విధానమెట్లో చెప్పెదా వినుము. యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. ఈ చరాచర భూతములకు ఎవ్వడు ప్రధాన సంచాలకుడో, ఎవ్వడి సమస్తమునందును నిండి నిబిడీకృతమై ఉన్నాడో ఆ పరమేశ్వరుని తనకు విహితములైయున్న కర్మముల గుండా ఆరాధించి మనుష్యుడు సిద్ధిని పొందుచున్నాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. లెస్సగా చేయు పరధర్మానుష్ఠానము కంటే ఎట్టిదైనను స్వధర్మానుష్ఠానమే మంచిది. తన స్వభావమునకు అర్హమగు కర్మను చేయువాడు పాపముల బారి పడడు. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. కౌంతేయ, సహజ కర్మము దోషయుక్తమై ఉన్నను వదలరాదు. అగ్నియందు పొగవలే ప్రతి కర్మమునందును ఏదో ఒక దోషము ఉండకపోదు. అసక్త బుద్ధి సర్వత్రా జితాత్మా విగత స్పృహః నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. ఏ విషయమునందును అంటుకొననివాడు, అంతఃకరణమును జయించినవాడు, ఇచ్ఛలు లేనివాడు, కర్మఫలమును
కర్తృత్వ భావనను వదిలి ఉత్తమమగు కర్మాతీత స్థితిని పొందుచున్నాడు. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్టా జ్ఞానస్య యా పరా. సిద్ధిని పొందినవాడు బ్రహ్మమును ఏ విధముగా పొందగలుగుచున్నాడో అట్టి శ్రేష్టమగు జ్ఞాననిష్టను అర్జునా సంక్షేపముగా చెప్పెదను వినుము. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ వివిక్త సేవీ లఘ్వాసి యత వాక్కాయ మానసః ధ్యాన యోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మ భూయాయ కల్పతే. పరిశుద్ధమగు బుద్ధితో కూడి మనస్సును పట్టుదలతో నిగ్రహించి శబ్దాది విషయముల జోలికి పోక రాగద్వేషములను శూన్యము చేసి ఏకాంతవాసియు మితాహారియు మనోవాక్కాయములను నియమించినవాడును ధ్యానయోగ పరాయణుడును వైరాగ్యశీలుడును అహంకారమును అభిమానమును దంభమును కామమును క్రోధమును వస్తు సంగ్రహమును వదిలినవాడును మమకార రహితుడును శాంతుడను అగు పురుషుడు బ్రహ్మస్వరూపమును పొందుటకు సమర్థుడగుచున్నాడు. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ప్రసన్న చిత్తుడగు బ్రహ్మనిష్ఠుడు దేనిని కోరడు, దేనికిని దుఃఖించడు. అట్టివాడు సర్వభూతములందు సమాన భావము కలవాడై ఉత్కృష్టమగు నా భక్తిని ప్రాపించుచున్నాడు. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విసతే తదనంతరం. అతడా భక్తి చేత నా స్వరూప ప్రభావములను అచ్చముగా తెలుసుకొనగలుగుచున్నాడు. ఆ నా వాస్తవ జ్ఞానముతో పిదప నన్నే చేరగలడు. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. నన్నే దిక్కుగా నమ్మి అన్ని వ్యవహారములను చేయుచూ కూడా అతడు నా అనుగ్రహము వలన పునరావృత్తి రహిత శాశ్వత మోక్షమును పడయుచున్నాడు. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. అర్జున, హృదయపూర్వకముగా అన్ని పనులను నాకు సమర్పించి బుద్ధియోగమును అవలంబించిన వాడవై నన్ను శరణు పొందుము. మచ్చిత్తః సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వమహంకారాత్ నశ్రోష్యసి వినంక్ష్యసి. నన్ను శరణు పొందినచో నా దయ వలన సమస్త సంకటముల నుండి పారంగతుడువు కాగలవు. కాదని అహంకారమున ఈ మాటను పెడచివి పెట్టినచో చెడిపోయేదవు. యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. దురభిమానవశమున యుద్ధము చేయనని తలంచదవేమో అర్జున, నీ నిశ్చయము వృధా కాగలదు. రజఃప్రధానమగు నీ క్షత్రియ స్వభావము నీతో యుద్ధము చేయింపగలదు. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్
కరిష్యస్య వసోపి తత్. కౌంతేయ, నేను చేయనని అవివేకవశమున నీవు తలంచినను పుట్టుకతో వచ్చిన సంస్కారమునకు లొంగి నిర్బంధముగనైనా చేసి తీరదవు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అర్జున, సంసార యంత్రమున తగులుకొనియున్న ఈ చరాచర భూతములను తన మాయాశక్తి చేత ఆడించుచు పరమేశ్వరుడు అందరి హృదయములందు నెలకొనియున్నాడు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. భారత, అన్ని విధముల ఆ ఈశ్వరుని శరణు పొందుము. అతని అనుగ్రహము వలన పరమ శాంతిని, శాశ్వత స్థానమును పడయగలవు. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. పరమ గోప్యమగు జ్ఞానమును నీకు చెప్పి తిని బాగుగా విమర్శించి నీకు తోచినట్లు చేయుము. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. నాకు మరింత ఇష్టుడవు కాబట్టి నీ మేలు కోరి రహస్యాతి రహస్యమగు మరొక్క మాటను చెప్పెదను, వినుము. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. నాయందు మనస్సుంచుము, నాకు భక్తుడవగుము, నన్ను పూజింపుము, నాకు నమస్కరింపుము. ఇదో ప్రేమాస్పదుడవగు నీతో ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను, సత్యముగా నీవు నన్నే పొందగలవు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మములను కట్టిపెట్టి నన్నొక్కని శరణు పొందుము, నిన్ను పాపములన్నిటి నుండి ఉద్ధరించెదను సుమా, దుఃఖించకుము. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి. తపస్శీలుడు కానివానికి, భక్తిభావము లేనివానికి, వినుటకు ఇష్టము లేనివానికి, నాయందు అసూయగలవానికి ఈ గీతాజ్ఞానము చెప్పనే కూడదు. య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. పరమ గోప్యమగు ఈ గీతా జ్ఞానమును నా భక్తులకు అందజేయువాడు నాకు పరమ భక్తుడై విలసిల్లి నిశ్చయముగా నన్నే పొందగలడు. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. వానికి మించిన ప్రేమాస్పదుడు లోకములో మానవులలో మరి ఒకడు నాకు లేడు, ఉండబోడు కూడా. అధ్యేష్యతే చ యైమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టః స్యామితి మే మతిః. మన ఈ ధార్మిక సంవాదమును పఠించడి పురుషుడు జ్ఞానయజ్ఞముతో నన్ను పూజించిన వాడగుచున్నాడు, ఇది నా సమ్మతి. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం.
శ్రద్ధ కలిగి అసూయ లేక ఈ గీతాశాస్త్రమును శ్రవణము చేయు మానవుడు పాపరహితుడై పుణ్యవంతులకు యోగ్యములైన ఊర్ధ్వలోకములను పొందగలడు. కచ్చిదేతచ్శ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రనష్టస్థే ధనంజయ. పార్థ, ఇంతయు ఏకాగ్ర చిత్తమున వింటివి కదా. అర్జున, నీ అజ్ఞాన మోహము ఇకనైనను తొలగినదా? అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. అర్జునుడిట్లనెను, ఓ అచ్యుత, నీ దయ వలన నా మోహము తొలగినది, జ్ఞానము కలిగినది, సందేహములు పటాపంచలైనవి. నీవు చెప్పిన చొప్పున నడుచుటకు సిద్ధముగా ఉన్నాను. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమ శ్రౌషం అద్భుతం రోమహర్షణం. సంజయుడిట్లనెను, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఇట్లు మహానుభావులకు శ్రీకృష్ణార్జునుల యొక్క అద్భుత సంవాదమును ఒడలు పులకరించునట్లు నేను వినగలిగితిని. వ్యాస ప్రసాదాత్ శ్రుతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా చెప్పుచుండా పరమ గుహ్యమగు ఈ యోగశాస్త్రమును వ్యాసదేవుని దయవలన స్వయముగా నేను వినగలిగితిని. రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. మహారాజా, ఆ కృష్ణార్జునుల యొక్క అద్భుత పుణ్య సంవాదమును తలపోసి మీద మీద ఉప్పొంగిపోవుచున్నాను. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. ధృతరాష్ట్ర మహారాజా, అత్యద్భుతమగు భగవంతుని ఆ విశ్వరూపమును తలంచి ఔరా మాటిమాటికి ఆనంద పరవశుడగుచున్నాను. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. యోగేశ్వరుడగు శ్రీకృష్ణ భగవంతుడును గాంధీవధరుడగు అర్జునుడును ఎచ్చట విలసిల్లుదురో అచ్చటని లక్ష్మియు విజయమును ఐశ్వర్యమును స్థిరనీతియు వెలసియుండునని నా నిశ్చయము. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగో నామ అష్టాదశోధ్యాయః. ఇట్లు ఉపనిషత్తును, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాద రూపమును అగు శ్రీమద్భగవద్గీతయందు మోక్ష సన్యాస యోగమను పేరుగల 18వ అధ్యాయము ముగిసినది. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు.